విశాఖపట్నం మేధరి సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం స్థానిక హనుమాన్వాడలో సంఘ భవనంలో నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను కనికరపు శ్రీనివాస్, చింత నరేష్, పిల్లి శ్రీనివాస్, చింత సంతోష్, చింత రాజమల్లు, మధురే, కృష్ణ చైతన్యులు ఎన్నికల అధికారులుగా పర్యవేక్షించగా అధ్యక్ష పదవికి 3 అభ్యర్థులు పోటీ చేయగా చింత రమేష్ అత్యధికంగా 128 ఓట్లు లభించాయి. తన సమీప అభ్యర్థి చింత గంగారాం 79 ఓట్లు, చింత గంగాధర్కు 44 ఓట్లు రావడంతో సమీప ప్రత్యర్థిపై 49 ఓట్ల మెజార్టీతో చింత రమేష్ జగిత్యాల పట్టణ మేధరి సంఘం అధ్యక్షునిగా విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో చింత రాజేశం, కనికరం భీమయ్య పోటీ చేయగా కనికరం భీమయ్య 40 ఓట్ల మెజార్టీతో జయం సాధించి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంలో కోశాధికారిగా చింత భీమయ్య ఏకగ్రీవం ఎన్నికయ్యారు. ప్రచార కార్యదర్శిగా బొమ్మిడి దశరథం, ఉపాధ్యక్షులుగా వేముల వంశీకృష్ణ, పిల్లి కిషన్ కుమార్, చింత సురేష్, వేముల సునీల్, పోతు కృష్ణ, మీడియా అధ్యక్షుడుగా చింత నరేష్, సహాయ కార్యదర్శులుగా చింత రాజు, వేముల రాజేష్, పోతు మహేష్, పట్న ఉద్యోగ సంఘం అధ్యక్షుడుగా గైని లచ్చన్న ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఊలి రాజన్న, సంఘ గంగాధర్, పిల్లి బాలకృష్ణ, నాగూరి హరీష్ తదితరులు ఎంపికైన నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మేధరి సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతి అర్హులైన సభ్యునికి అందేలా కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షణ అధికారులుగా చింత రాజనర్సు, చింత భీమయ్య, జిల్లా అధ్యక్షులు అందూరి గంగాధర్, గైని శ్రవణ్, గైని లచ్చన్న, పిల్లి బాలకృష్ణ, వేముల నరసింగం, వేముల రాజేశం తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ప్రమాణ స్వీకారం నేను అనగా చింత రమేష్ అధ్యక్షునిగా, జగిత్యాల పట్టణ అధ్యక్షునిగా ప్రమాణం నేను అనగా చింత భీమయ్య క్యాషర్గా, జగిత్యాల పట్టణ మేధరి మహేంద్ర సంఘం 2026-28 ఎన్నికలలో గెలుపొందాం. మన సంఘ నియమ నిబంధనలు మరియు తీర్మానాలను గౌరవిస్తూ నాకు అప్పగించబడిన పదవి బాధ్యతలను నిజాయితీగా నిష్పక్షపాతంగా మరియు సభ్యుల సంక్షేమం కోసం నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తాను. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాను. సంఘ ప్రతిష్టను కాపాడుతూ సభ్యులందరితో సమానంగా సహనంతో వ్యవహరిస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. జగిత్యాల పట్టణ మహేంద్ర మేధరి సంఘ సభ్యులందరికీ నా గెలుపుకు అందరూ స్వయం కృషిగా ప్రయత్నించినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను చేసే పనులందరికీ సమానంగా, న్యాయంగా, ధర్మంగా ఉండేలాగా అందరికీ పనిచేస్తానని చెప్పేసి నేను ఈ గెలుపు ద్వారా ఒప్పుకుంటున్నా. ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారంగా ఉండాలి. లెక్కలు కానీ ఏదైనా కానీ ఒక డేటు, సమయం, సందర్భం, ఖర్చు, లెక్కలు అన్నీ లెక్కల ప్రకారంగా ఉండి బిఫోర్ 2028 7 నెలలకు ముందు 15 రోజుల ముందే లెక్కలు క్లియర్ చేసి ఎన్నికల అధికారులకు అప్పచెప్పి నెక్స్ట్ జరిగే ఎలక్షన్లకి పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పేసి ఈ గెలుపు ద్వారా ఈరోజు అందరి సమక్షంలో నేను విన్నవించుకుంటున్నా. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఎన్నికలు నిర్వహించిన అధికారులు, పర్యవేక్షకులు చింత భీమయ్య, చింత రాజనర్సు సెంటరింగు వాళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళు పర్యవేక్షణ చేసి ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులు కనికరం శ్రీనివాసు అండ్ చింత నరేషు, చింత మల్లేషు, మధురే చైతన్య, చింత సంతోషు, పిల్లి బాలు వీళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా అందరి సమక్షం లోపల ఈ ఎన్నికల అధికారులు చాలా ప్రశాంతంగా నిర్వహించినందుకు వాళ్లకు హృదయపూర్వకంగా జగిత్యాల పట్టణ మేధరి సంఘం తరఫున పూర్తి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.